అందరికీ నమస్కారం. ఏపీ సమగ్ర, ఏపీ ఎస్సీఆర్టీ, నవం, అగస్త్య, మన టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ టెలివిజన్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. గత ఎపిసోడ్స్లో మనం ఎంపతి, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఓవర్వ్యూస్ గురించి చూసాం, తర్వాత యుఎన్ఎస్డిజీస్ గురించి చూసాం. అండ్ ఈరోజు మరో కొత్త అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. అదే జర్నీ ఆఫ్ ఇన్నోవేటర్స్ అండ్ యుఎన్ఎస్డిజీస్. సో ఈ రెండింటిని కలుపుతూ ఎందుకు ఈ ఎపిసోడ్ డెవలప్ చేయడం జరిగిందంటే, చాలామంది యూజర్స్ కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ అడుగుతుంది, ఎస్డీజీస్ అర్థమైంది అండ్ ఇన్నోవేషన్స్ అర్థమైంది, బట్ ఈ ఎస్డీజీస్కి ఇన్నోవేషన్స్కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి, ఈ ఇన్నోవేషన్స్ని ఎస్డీజీస్కి ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ ఎస్డీజీస్కి కనెక్ట్ చేయడం వల్ల మా ఇన్నోవేషన్స్ లోకల్ నుంచి గ్లోబల్ కనెక్షన్ ఎలా అవుతుంది అనే దాని గురించి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానిపైన బేస్ చేసుకొని ఈ ఎపిసోడ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎపిసోడ్లో యుఎన్ఎస్డిజీస్ ఎలా ఉంటాయి, వాటితో ఇన్నోవేషన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, మీరు చేసే చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఏ యుఎన్ఎస్డిజీస్కి కనెక్ట్ చేయొచ్చు, ఎన్నింటికి కనెక్ట్ చేయొచ్చు, ప్రతి ఒక్క డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటాం. బట్ ఊరికే కాకుండా అది ఒక ఇన్నోవేటర్ జర్నీ త్రూ మాట్లాడుకుంటాం మనం. సో ఆ జర్నీ గురించి చెప్పడానికి, ఆ జర్నీ త్రూ మనం యుఎన్ఎస్డిజీస్ నేర్చుకోవడానికి ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు బాబురావు గారు. సార్ వచ్చేసి ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీత. తర్వాత సార్కి వచ్చిన 10 ఇన్నోవేటివ్ ఐడియాస్లో సార్ వచ్చేసి 4కి పేటెంట్స్ క్లెయిమ్ చేశారు. అండ్ ఒక్క ఇన్నోవేషన్కి సార్కి పేటెంట్ కూడా రావడం జరిగింది. ఆ ఇన్నోవేషన్ గురించి కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అది మాత్రమే కాకుండా ఇండియాస్ బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డ్గా కూడా సార్ నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ జర్నీ చెప్తున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. మనం సార్తో మాట్లాడుతూ ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి నేను మీతో చెప్తాను. అండ్ సార్ ఏవేవైతే ఇన్నోవేషన్స్ చేశారో ఆ ఇన్నోవేషన్స్ కూడా చూద్దాము. అండ్ ఈ జర్నీలో పిల్లలకి యుఎన్ఎస్డిజీస్ అండ్ ఇన్నోవేషన్ ఈ మూడింటికి ఉన్న సంబంధం గురించి క్లియర్గా అర్థమవుతోంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ది కన్వర్జేషన్. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ ఎపిసోడ్ చాలామంది విద్యార్థులు చూస్తూ ఉన్నారు. సో ఈ విద్యార్థులకు ఉన్న ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి 193 కంట్రీస్ ఈ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది తీసుకోవడం జరిగింది. 17 గోల్స్ ఉన్నాయి సార్. ఈ 17 గోల్స్ని ఎక్కడైతే 17 గోల్స్ అనేవి అన్నీ ఎన్ష్యూర్ చేయబడతాయో ఆ ప్రదేశం కానీ అక్కడ ఉండే జనాలు కానీ సంతోషంగా ఉంటారు, ఎలాంటి బాధలు లేకుండా ఉంటాయి, వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన వనరులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్పేసి 193 కంట్రీస్ దీన్ని యాక్సెప్ట్ చేసి ఆమోదించి అన్ని ప్లేసెస్లో ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏంటి, ఒక వ్యవసాయ రైతు ఏంటి, అందరికీ. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లలకి మనం అందించాలనుకుంది ఏంటి అంటే, పిల్లలకి దీంట్లో కొంచెం కనెక్ట్ మిస్ అవుతూ ఉంది. అసలు వీటికి ఇన్నోవేటర్స్కి ఏం సంబంధం, ఒక ఇన్నోవేషన్ ఇక్కడ నుంచి గ్లోబల్ స్థాయికి ఎలా వెళ్తుంది అనే దాని గురించి. సో అది ఈ ఎపిసోడ్ ద్వారా మనం పిల్లలకి అందించబోతున్నాం. సార్, మీరు మొదటగా మీకు ఒక ప్రశ్న, మీ జర్నీ చూసిన తర్వాత మేము ఒక 24 ఎపిసోడ్స్ 25 ఎపిసోడ్స్ అనుకుంటే, సార్ జర్నీ విన్న తర్వాత ఏ ఎపిసోడ్కి సార్ని కనెక్ట్ చేయాలో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది. ప్రతి ఎపిసోడ్కి సంబంధించిన కంటెంట్, ప్రతి ఎపిసోడ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్, 10+ ఇన్నోవేషన్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ రాష్ట్రపతి అవార్డ్స్ అండ్ పేటెంట్ రైట్స్. సో ఇన్ని పెట్టుకొని ఏ ఎపిసోడ్లో మిమ్మల్ని ఉంచాలా అనేది మాకు ఒక కన్ఫ్యూజన్గా మారింది. అండ్ ఈరోజు మీతో స్టేజ్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఎందుకంటే రైతు పక్కన కూర్చొని అండ్ ఇలాంటి ఒక మంచి ఉత్తమ రైతు పక్కన కూర్చోవాలంటే మేము అర్హత సాధించాలి. సో నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. సార్, మీరు ఈ జర్నీని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ వయసులో స్టార్ట్ చేశారు, అసలు మీకు ఆదర్శం ఏంటి? ఈరోజు మేమేంటంటే వ్యవసాయాన్ని డెవలప్ చేయాలి అనే ఆలోచనకి కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే రైతులు సమస్యలను తెలుసుకున్న తర్వాత ప్రతి గ్రామంలో కూడాను ఈ ఎన్ఎస్ఎస్ క్యాంపులు పెట్టి పిల్లలు, చదువుకున్న పిల్లలు సమ్మర్లోన వాళ్ళందరికీ కలిపి ఆ ఊరు గ్రామం బాగు చేయాలి, ఆ ఊర్లోన అదే స్కూలు కానీ కాలువలు కానీ ఇవన్నీ చేసి వెళ్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను మెకానిక్గా ఉండి నేనెందుకు ఈరోజు వ్యవసాయ రైతులకి కూడా నా చేతిలో ఇంజన్లు మోటార్లు రిపేర్ చేసే అవకాశం ఉంది, నేనెందుకు చేయకూడదని నేను కూడా వాళ్ళతో పాటు, వాళ్ళు మార్చి నెల ఆఖరికి సెలవులు ఇస్తే వాళ్ళతో పాటు నేను కూడా రెంచీలు పట్టుకుని ప్రతి గ్రామంలో కూడాను రైతులకి ఆ ఇంజన్లు మోటార్లు బాగు చేసుకొని వచ్చేవాడిని. అయితే ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా రైతుల సమస్యలు అయితే అనుకున్నంత ఖచ్చితమైన వాళ్ళ కుటుంబాలు ఏం బాగోవటం లేదు, వాళ్ళలోన బతుకుల్లోన భారం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆనందం అనేది ఎప్పుడు కనిపించడం లేదు.
అయితే వీళ్ళని కూడా మనం ఏదో వాళ్ళ వ్యవసాయాలు ఏం చేస్తున్నారని అనే వ్యవసాయాలు చూసి వాళ్ళ నష్టాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళతో పాటు మనకి కొంచెం వ్యవసాయం ఉంటే ఈరోజు వ్యవసాయం మనం చేయడానికి అవుతుందేమో అని ప్రయత్నం చేసి ఒక 3 ఎకరాల ల్యాండ్ కూడా నేను కొనడం జరిగింది. ఆ జరిగిన తర్వాత వాళ్ళ తాలూకా ఏ రకంగా చేస్తున్నారో చూసి మనం చేసాం. దాంట్లో సమస్యలు చూసి ఇప్పుడు మార్కెట్లో ఉన్న యాంత్రీకరణ కూడా అనుకున్నంత ఖచ్చితంగా ఉండటం లేదనమాట. అవి ఎందుకంటే టెక్నాలజీ ప్రాబ్లం వస్తే దానికి తగిన మెకానిక్ ఉండటం లేదు. అలాంటప్పుడు ఆ రైతు ఆ మిషన్ పక్కన పడేయవలసి వస్తుంది, డబ్బు పోతుంది, సబ్సిడీలు వచ్చినా దేనికి పనికిరావు వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా మనం ఆ ప్రాబ్లమ్స్ లేని మిషన్ తయారు చేయాలి. వాళ్ళలోన 90% రిడ్యూస్ చేసే టెక్నాలజీ కోసం కనీసం ఒక 5-6 సంవత్సరాల వరకు ఎతకడం జరిగింది. ఎతికిన తర్వాత అప్పుడేమో ఆ మిషన్లు మనం తయారు చేసి విత్తనాలు వేసేటప్పుడు అది కనీసం 15,000 రూపాయల వరకు ఎకరా ఖర్చు పెడుతున్నాడు. నాట్లు వడ్లు కొనుక్కోవడం, అలాగే దాన్ని నారు పోయడం, నాట్లు ట్రాక్టర్ పెట్టడం, లేబరు ఇవన్నీ. అయితే ఎంతమందికి కూడా డబ్బు పెట్టినా సరే ఆ రైతుకి అనుకున్నట్టుగా లేబర్ దొరకటం లేదు. చిన్న రైతులు మరీ ఇబ్బంది పడుతున్నారు. పెద్ద రైతు అయితే డబ్బు కొంచెం ఎక్కువ పెట్టి చేయించుకుంటున్నారు, చిన్న రైతు అసలు ఏం చేసుకోలేకపోతున్నాడు. అయితే వీళ్ళందరికీ కలిపి ఈ 30 రోజుల పంటని ఈరోజు మనం చేసే మిషన్ 30 నిమిషాలకు చేసింది. వెరీ నైస్. 30 నిమిషాల్లోనే వాళ్ళు చేసేది. అలాగే ఇప్పుడు విత్తనాలు వేయాలంటే ఒక ఎకరాకు 30 కేజీల బస్తా వేస్తున్నాడు రైతు. ఆ 30 కేజీల బస్తా మన మిషన్ ఏమో 6 ఎకరాలకు వేస్తుంది. అంటే అక్కడ పెట్టుబడి ఏంటంటే 800 రూపాయలకి బస్తా కొంటున్నాడు. ఆ బస్తాను మనం 200 రూపాయలు విత్తనం అయ్యేటట్టుగా మనం చేస్తున్నాం ఈరోజు రైతుకి. అలాగే ఈరోజు ఏంటంటే అవుతుంది, ఈ రైతులకు కూడాను పెట్టుబడి కూడాను ఎటువంటి తెగులు రాకుండా ఉండాలి అంటే దానికి ఒక లైన్ ఉండాలి, దానికి ఎటువంటి అంటే డిసీజెస్ ఉండకూడదు, గాలి సూర్యరశ్మి తగలాలి అన్న ఆలోచనతో ఆ డిజైన్ తయారు చేసాం. దాన్ని ఈరోజు భారతదేశంలోని అన్ని శాస్త్రవేత్తలు కూడా మనం ఇన్నోవేషన్ మీద రీసెర్చ్ చేసి ఇది చాలా సూటబుల్ అవుతుంది. ఇలాంటి ఇన్నోవేషన్స్ కానీ భారతదేశంకి వస్తే ఈరోజు ఎటు నుంచి ఎటు వచ్చినా సరే మేము పురుగు మందులు తయారు చేయమంటున్నాము, డిసీజెస్కి మేము వెతుకుతున్నాము. అవేవి లేకుండా ఈ టెక్నాలజీ ఉండడం వల్ల అది ఒక డిసిప్లిన్గా ఒక లైన్గా ఉంది కాబట్టి ఆ రోజు ఆ రైతులు బాగుపడతారనే ఆలోచనతో దీన్ని కూడా సెలెక్ట్ చేసి NIPHMకు ఫస్ట్ వచ్చాను హైదరాబాద్. నేను NIPHM 2015లో వచ్చాను. 2016లో వచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి ఇంచుమించు NIRDకి వచ్చాను. NIRలో బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు ఇచ్చారు. అలాగే NIPHMలో కూడా ఉత్తమ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ గచ్చిబౌలి 888లో కూడా KTR గారి సమక్షంలో కూడా మన ఇన్నోవేషన్ పెట్టడం జరిగింది. ఇలాంటి ఇప్పుడు పెట్టాం. ఆ తర్వాత దాన్ని ఏంటంటే గ్రాడ్యువల్గా ఇప్పుడు అది ప్రతి సంవత్సరం ఇన్నోవేషన్స్ని ఎక్కడ అయినా సరే నన్ను పిలవడం, నేను వెళ్ళి రావడం ఇవన్నీ చేస్తున్నాం. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడాను ఈ ప్రతి జిల్లాలో కూడా పాదయాత్రలు చేసి ప్రతి రాష్ట్రంలో కూడా వెళ్ళారు. అక్కడ మన ఇన్నోవేషన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయనకు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మన భీమవరం విష్ణు కాలేజీలో ఫస్ట్ జాయింట్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఓపెన్ చేశారు. అప్పుడు కూడా మాకు పిలిచి అక్కడ మా ఇన్నోవేషన్ పెట్టమని ఆయన చెప్పడం. అక్కడ కూడా జ్యూరీ అవార్డు 1 lakh ప్రైజ్ కూడా ఇచ్చారు. ఆయన జ్యూరీ అవార్డు ఇచ్చారు. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే 1 రోజు 2 రోజులు ప్రోగ్రామ్ వెళ్తే ఫస్ట్ రోజు మామూలుగా ఉండేది, 2వ రోజు ఈ పేపరు మీడియా అన్ని పడిన సరుకులు బాబురావు గారు వచ్చారు, ఇన్నోవేషన్స్ వచ్చాయని చూడడానికి అయితే అది ఏంటంటే ప్రతి దగ్గర కూడా 3 4 కొత్త ఇన్నోవేషన్స్ పట్టుకొని వెళ్తుంటాను. ఆ రకంగా నేను ఇంచుమించు ఒక 10 ఇన్నోవేషన్స్ వరకు చేశాము. ఫెంటాస్టిక్. 10 ఇన్నోవేషన్ చేసి ఇప్పుడు సార్ జర్నీ చూస్తే మనం UNSDGs గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో మనకి 17 గోల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ పావర్టీ టు హంగర్ టు లాస్ట్కి కొలాబరేషన్స్. సో ఇప్పుడు మీరు 10 నిమిషాలుగా మనం డిస్కస్ చేసిన పాయింట్స్లో దీంట్లోనే ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ UNSDGs 17th SDG కొలాబరేషన్స్. అండ్ స్టూడెంట్స్కి ఉన్న ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే ఇన్నోవేటర్స్ అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ ఇట్లా వాళ్ళు చేయాలి అనే ఒక కన్ఫ్యూషన్ ఉంది, అది మాది కాదేమో ఆ వృత్తి అని. బట్ ఇప్పుడు మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నేను స్టార్టింగ్ నుంచి మాట్లాడుతున్నట్టుగానే అండ్ మనం ఎపిసోడ్లలో కూడా మాట్లాడుకున్నట్టుగానే ఇన్నోవేషన్స్కి ఏజ్తో సంబంధం లేదు, వృత్తితో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, వయసు, ప్రదేశం, ప్రాంతం దేంతో సంబంధం లేదు. ఎక్కడున్నా కూడా మీకు ఎదుటివారిని అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళ కోసం ఇలాంటివి చేయొచ్చు. దెన్ రెండోది మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఎంపతి గురించి. సో ఎంపతి అంటే ఒకరి ప్లేస్లో ఉండి ఆలోచించాలి అని చెప్పేసి. మీ మాటలలో నాకు ఒకటి బాగా నచ్చింది, మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారో డైరెక్ట్గా మీరు చేశారు.
మీరు మెకానిక్గా ఉండి మీ పని మీరు చేసుకొని వాళ్ళకి ఏదో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు తయారు చేసి మీరు ఇవ్వచ్చు. అలా ఇవ్వకుండా ఆ వ్యవసాయం చేసి మరి దాన్ని అనుభవించాలి అని 3 ఎకరాలు తీసుకొని మరి మీరు వ్యవసాయం చేసి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకొని ఇన్నోవేషన్స్ చేశారు కదా. లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లలో అండ్ మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్లలో మనం మాట్లాడతాము. బట్ లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లలో మనం మాట్లాడినప్పుడు పొటెన్షియల్ ఇన్నోవేషన్స్ రావట్లేదు అని చెప్పేసి ఒక పెద్ద కాన్సెప్ట్ అనేది మనకి సర్క్యులేట్ అవుతా ఉంది. ఎందుకు రావట్లేదు అని అంటే, ఇదిగో ఇలాగే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించకపోతే రాదు. మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం వల్ల ఈరోజు మీకు పేటెంట్ రైట్స్ వచ్చినాయి, ఇంకా 3కి పేటెంట్స్ అప్లై చేస్తున్నారు, అండ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ నుంచి గ్రాంట్స్ వస్తున్నాయి, ప్రధానమంత్రి అవార్డ్స్ వస్తున్నాయి, రాష్ట్రపతి అవార్డ్స్ వస్తున్నాయి. సో ఇన్నింటికి కారణం ఏంటి అంటే, మీరు వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళు ఏం అనుభవించినారో అది అనుభవించి దానికి సొల్యూషన్ తీసుకొచ్చినారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. మనకి ఎస్డిజీస్ నుంచి స్టూడెంట్స్కి ఏం ఇన్సైట్స్ వస్తుంది అంటే ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. సార్ ఇప్పుడు ఒక ఇన్నోవేటర్ వచ్చేసి ఒక ఇన్నోవేషన్ చేస్తారు సార్. ఇన్నోవేషన్ చేయగానే ఈ ఇన్నోవేషనే నాకు ఇంక చాలు, ఇక్కడికి నేను ఆగిపోతాను, దీన్నే ఇంక ముందుకు తీసుకెళ్తాను, ఇలా ఉంటుంది. కొంతమంది చాలా చేస్తూ ఉంటారు. సో మీరు ఎన్ని ఇన్నోవేషన్స్ చేశారు సార్? అంటే ఇప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే, రైతులకి ఇచ్చే మార్కెటింగ్లోకి వెళ్ళేటప్పుడు మనం వేసే విత్తనాల తర్వాత వీడింగ్ అయ్యేటట్టు కూడా టెక్నాలజీ మన మిషనే ఉంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లోనే వీడింగ్ చేసే చాలా ఉన్నాయి మిషన్లు. ఆ వీడింగ్ చేసే మిషన్లు ఏమవుతున్నాయంటే, అవి ఇప్పుడు రైతులు మాన్యువల్గా నాట్లు వేయడం వల్ల ఏంటంటే వీడింగ్ కరెక్ట్గా అవడం లేదు. అలాగే మార్కెట్లో ఉన్న మిషన్లతోటి వేసినా సరే దానికి కూడా రావడం లేదనమాట. అప్పుడు మార్కెట్లో ఉన్న వీడింగ్ చేసే కంపెనీలు కూడా కొంతవరకు నష్టపోతున్నారు. వాళ్ళని కూడా దీంట్లో అనుసంధానం చేసి పెట్టాలనే ఆలోచనతో ఇప్పుడు ఎందుకంటే వేడర్స్ని పవర్ వేడర్స్ చేస్తున్నారు. ఆ పవర్ వేడర్స్ అన్ని కలిపి దీంట్లో మన మిషన్కి అన్నిటికీ సూటబుల్ అవుతుంది. దీనివల్ల వీడింగ్ ఖర్చు తగ్గుతుంది. లేబర్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీడింగ్ తీసేటప్పుడు కూడాను ఎక్కువ మంది లేబర్ని పెట్టవలసి వస్తుంది. అలాంటివి ఉండకూడదు. అది ఒక మిషన్ ఒక ఎకరా ఉంది అంటే ఆ ఒక్క కుటుంబ సభ్యులే చేసుకోవాలి. ఆ వీడింగ్ పెట్టుకొని చేసుకుంటే అవుతుంది. అలాగే దిగుబడి కూడా పెరుగుతుంది అనమాట. ఎన్నిసార్లు వీడింగ్ చేస్తే అన్ని వరి పంటకి పిలకలు అవుతున్నాయి. మిగతా మిషన్లకి అన్నిటికి కూడా మామూలుగా కలుపు ఈ గొర్రెలతోటి తీయించుకోవడం, లేడీస్ని పెట్టి ఇవన్నీ అవేవి మార్కెట్లో ఉన్న వీడర్స్ని, తర్వాత మనం కొత్తగా తయారు చేసిన వీడర్స్ని కూడా ఈరోజు ఈ సూటబుల్గా ఉండాలి. ఈ రకంగా చేస్తే రైతుకి ఏంటంటే, రైతు అనేవాడికి 90% కష్టము, బాధ, భయము ఈ 3 తగ్గించగలిగితే ఆ రోజు దేశానికి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ వీడర్స్తో పాటు మీరు ఇంకా కొన్ని ఇన్నోవేషన్స్ చేశారు కదా, ఏమేమి ఇన్నోవేషన్స్ చేశారు? అవి ఇప్పుడు మనం చేసే వీడర్ ఏమవుతుందని అంటే, ఇప్పుడు వేరుశనగ, అలాగే నెక్స్ట్ మొక్కజొన్న, వరి, వీటికి కలుపు తీసుకోవడానికి పెట్టాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే మల్టీపర్పస్ ఏంటంటే అది కూడాను పత్తి కూడా తీసుకోవడానికి కూడా ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అనమాట. రైతు హ్యాండ్ ఓవర్లోనే అవన్నీ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. ఆ రైతే టెక్నాలజీ చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు రైతు ఏ రిపేర్ అయినా ఆయనే చేసుకోవాలి. ఆ రోజు ఇంటి దగ్గర తెల్లవారులేసి పూర్వం పశువులకి ఆ చక్రాలు కూడా ఆయన చేక్ కుట్టేసి ఆయిల్ రాసి తిప్పాడు. అలాగే ఈ రైతు ఏంటంటే అంత స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి పెట్టాము ఈరోజు. స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే రైతు వర్క్ అయిపోయిన తర్వాత సాల్లోనో పొలం దగ్గర వదిలేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఐరన్ అయితే పింపులు పట్టేయడం, దానికి మళ్ళీ రంగులు రాయించడం, మళ్ళీ రిపేర్లు చేయించుకోవడం, గ్రాడ్యువల్గా అది వాతావరణంలో ఉన్న దీన్ని తేమను పెట్టుకోవడం ఆటోమేటిక్గా ఐరన్ పోతుంది. ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు. ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదనే ఆలోచనతో ఈరోజు మనం ఏంటంటే ఈ మిషన్ని మనం తయారు చేసి ఇవన్నీ ఇస్తున్నాము. అలాగే ఇప్పుడు మనం చేసే మిషన్లు కూడాను ఎరువులు కూడా చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనం మొత్తం అంతాను చేస్తున్నామండి. రైతులకి ఇప్పుడు ఏంటంటే ఎరువులు చేసుకునేటప్పుడు రైతు ఈ సొంతంగా తయారు చేసుకోవాలి. ఆ పొలాన్ని భూసారం చేయాలని అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే వర్మీ కంపోస్ట్ బెడ్లు ఇస్తుంది. ఆ వర్మీ కంపోస్ట్ బెడ్లు ఏమవుతున్నాయి అంటే దానికి ఒక 20,000 రూపాయలు చిన్న కుండీ ఒకటి కట్టుకోమంటున్నారు, మీటర్ సైజు. అలాగే దానికి ఒక రేక్ షెడ్ ఇస్తున్నారు. అంతవరకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది ఆ 20,000 రూపాయల వరకు. కానీ రైతు అందులో వేసే వర్మీస్కి
వాటర్ అందించలేకపోతున్నాడు. ఆ వాటర్ అందించకపోవడం వల్ల ఏమో అవి కూడా చనిపోతున్నాయి. తర్వాత అదేదో గడ్డి అన్నీ వేస్తున్నాడు కానీ దాంట్లో 100% వర్మీ కంపోస్ట్ అనేది రావడం లేదు. ఎందుకంటే ప్రొడక్షన్ తయారు చేయడానికి అవి బతికిలేవు కదా. అందుకనమాట ఇంక వీళ్ళకి కాదు, రైతు ఎప్పుడు కూడా ఏదో పంట పొలాల్లో వేస్తాడు కాబట్టి ఈ ట్రైకోడర్మా వేంపిండి వేప కషాయాలతో కలిపి ఒక మిషన్ తయారు చేశాను. దానివల్ల ఏంటంటే 5 సంవత్సరాల వరకు కూడా పొలం నిండా ఎన్నో ఎరువు వేయవలసిన పని ఉంటుంది ఒకసారి. బిఫోర్ కల్టివేషన్ బిఫోర్ ప్లాంటేషన్ ఇది కానీ ఒకసారి యూజ్ చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందని అంటే అది వర్మిసే తయారవుతుంటాయి కాబట్టి పూర్తిగా మనకి ఎటువంటి ఎరువులు కూడా వేయవలసిన పని ఉండదు. ఈ రసాయన ఎరువులు అస్సలు వేయవలసిన పని లేదు. ఈరోజు ప్రతి మొక్క కూడా సారవంతంగా బలంగా పటిష్టంగా పుడుతుంది కాబట్టి అది రైతుకేమో 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఎరువులు లేకుండా ఉండాలని మనం అది కూడా తయారు చేస్తాము. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు సార్ చెప్పిన 2 ఎగ్జిబిట్స్, ఒకటి మల్టీపర్పస్ సీడర్ అండ్ రెండోది వచ్చేసి వీడ్ రిమూవర్ ఒకటి ఉంది, అండ్ తర్వాత కంపోస్ట్ మేకింగ్ మిషన్ ఒకటి ఉంది. సో ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు అందరూ ఇక్కడి వరకు చేరుకుంటున్నారు పిల్లలందరూ కూడా. బట్ ఇక్కడ నుంచి దాన్ని యుఎన్ఎస్డిజిస్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది కన్ఫ్యూషన్ ఉంది. సో మీరు ఎప్పుడైతే ఈ 17 యుఎన్ఎస్డిజిస్ ఓపెన్ చేసి చూస్తారో, ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి మాట్లాడుతున్నప్పుడు జర్నీలో ఒక విషయం చెప్పారు, అక్కడ కూడా అది కూడా నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. సో ఆ పాయింట్ ఏంటి అంటే సార్ వచ్చేసి కొన్ని చిన్న టెక్నిక్స్, ఈ మిషన్స్తో పాటు చిన్న టెక్నిక్స్. అవి ఎలాంటి టెక్నిక్స్ అంటే ఒక ఎకరాకి దాదాపుగా 30 బస్తాలు విత్తనాలు వేసి పెట్టడం వల్ల మొక్కలు దగ్గరగా వచ్చేసి, వేరుశనగ గురించి మీరు చెప్పింది దగ్గరగా వచ్చేసి పంట దిగుబడి తగ్గిపోతూ ఉంది. దీన్ని పెద్ద వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ వరకు వేసినప్పుడు ఒకరికి వేర్లకి 5, ఒకరి వేర్లకి 30 వచ్చినాయి. బట్ సార్ వేసిన పంటలో వేరుశనగకి దాదాపుగా 200 కాయలు రావడం జరిగింది. సో ఎందుకు అని చూస్తే చిన్న లాజిక్. ఆ చిన్న లాజిక్ ఏంటి అంటే, మీరు విత్తనాలు ఒక ఎకరాకి 30 బస్తాలు వేయడం వల్ల దగ్గరగా అయిపోయి ఆ వేర్లు అనేది పెరగకుండా అయిపోయింది. అండ్ మీరు చెప్పిన లాజిక్ నాకు బాగా నచ్చింది. వేరుశనగ అంటేనే అందులో వేరు, ఆ వేరుకి కాచే పల్లీలు, శనగలు ఇవంతా కూడా ఆ వేరు మీద ఫోకస్ చేయకుండా వాళ్ళంతా వచ్చేసి మొక్క మీద ఫోకస్ చేస్తున్నారు. మొక్క ఎదగాలి అని. బట్ యాక్చువల్గా వేరుశనగలో ఎదగాల్సింది వేరు. సో అలాంటి చిన్న టెక్నిక్స్ మొక్కకి దూరం పెట్టడం వల్ల 5:30 నుంచి క్విక్ జంప్ చూడండి 200 కాయలు రావడం. దీన్ని పేపర్లో కూడా పబ్లిష్ అయింది, తర్వాత కొన్ని ఫొటోస్ కూడా పబ్లిష్ అయినాయి, వైరల్ అయినాయి కూడా. సో మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు అలాంటివి కొన్ని ఫొటోస్ అండ్ పబ్లికేషన్స్. ఇలాంటి చిన్న టెక్నిక్స్. సో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను ఒక స్టోరీ విన్నాను సార్. ఇప్పుడు చాలామంది రైతులు యూజ్ చేస్తున్న డ్రిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, ఈ డ్రిఫ్ట్ ఇరిగేషన్ యాక్చువల్గా వాంటెడ్గా కనుక్కున్నది కాకుండా ఒక వరుసలో ఒక 5-6 చెట్లు ఉన్నాయి. ఈ 5-6 చెట్లు వచ్చేసి ఒకేసారి పెట్టిన విత్తనాలు. బట్ అందులో ఒక్క చెట్టు మాత్రం చాలా క్విక్గా పెరిగింది, తొందరగా పెరిగింది, మంచి బలంగా ఉంది, పుష్టిగా ఉంది. అయితే ఇక్కడ ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఇది ఫాస్ట్గా పెరిగింది అని చెప్పేసి. చాలామంది సైంటిస్టులు వస్తున్నారు, దాని ఆకులు దాని కాండం తెంపుకెళ్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు, తీసుకొస్తున్నారు, మళ్ళీ ఇది బాగుంది, దీంట్లో ఇన్ని వనరులు ఉన్నాయని. అక్కడ చిన్న లాజిక్ ఏం జరిగిందంటే, ఈ 5 చెట్ల కింద నుంచి వెళ్ళే పైపు ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ చెట్టు దగ్గర డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఒక్కొక్క చుక్క నీరు బయటికి వచ్చి ఆ వాటర్ పీల్చుకొని ఇది ఎక్కువగా తొందరగా గ్రో అయింది. సో అదే సిస్టమ్ని ఏం చేస్తున్నారంటే డ్రిఫ్ట్ ఇరిగేషన్గా మార్చి భూమిలో నుంచి వెళ్ళే సిస్టమ్ని భూమి పైన తీసుకొచ్చి ఇప్పుడు చెట్టు దగ్గర ఒక్కొక్క చుక్క నీరు కారుతూ ఉంటుంది కదా, ఇదిగో ఇలాగా. సో అంటే ఈ యుఎన్ఎస్డిజిస్ యూజ్ చేసుకుంటే చూడండి, ఎక్కడో ఒక దగ్గర జరిగిన ఒక కాన్సెప్ట్ దాన్ని ఒక ఇన్నోవేషన్గా మలిచి దాన్ని ఒక స్థాయి గ్లోబల్ కనెక్షన్ ఇచ్చినారు. సో అలాగా సార్ చెప్పిన ఇన్నోవేషన్స్లో కూడా హంగర్ ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే పల్లీలు ఒక చెట్టుకి 5 కాసే దగ్గర నుంచి ఒక చెట్టుకి 200 కాసే దగ్గరకు వచ్చింది. అంటే పాపులేషన్ పెరుగుతుంటే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ తీసుకురావచ్చు. హంగర్ క్రైసిస్కి కనెక్ట్ అయింది. రెండవది వచ్చేసి మనకి క్లైమేట్ యాక్షన్ ఉంది. సో మీరు చేసే వాటిలలో ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా కంపోస్ట్లు తయారు చేసుకొని చేస్తున్నారు. సో అక్కడ క్లైమేట్ యాక్షన్కి కనెక్ట్ అయింది. దెన్ తర్వాత కొలాబరేషన్కి కనెక్ట్ అయింది. ఇంకొక పాయింట్, సార్ నాకంటే చిన్నవాళ్ళ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని కాకుండా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్తో వర్క్ చేశారు. సో దట్ ఈజ్ అ కొలాబరేషన్ ఆస్పెక్ట్. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక డైరెక్ట్ ఎస్డిజి కూడా ఉంది, అది వచ్చేసి లైఫ్ ఆన్ ది ల్యాండ్. సో మీరు భూమి పైన పెరిగే మొక్కలు చెట్ల గురించి అధ్యయనం చేసి వాటి కోసం ఈ మిషనరీస్ తయారు చేస్తూ ఉన్నారు. అండ్ రైతులు కూడా వీఆర్ ఆల్ ఆన్ ది
ఎర్త్ అలాంటి రైతుల కోసం కూడా చేస్తున్నారు. సో చూడండి, తెలియకుండానే ఒక్క చిన్న ఇన్నోవేషన్ ఒక గ్రామంలో చేసింది ఎన్ని గ్లోబల్ కాసెస్కి కనెక్ట్ అవుతా ఉంది అని. సో దిస్ ఈస్ ద సింపుల్ లాజిక్ అండి. ఎందుకు ఈ యుఎన్ఎస్డిజిస్కి కనెక్ట్ చేయమని పిల్లల్ని చెప్తా ఉన్నామంటే, వాళ్ళు ఒక ఎత్తుకు ఎదిగినప్పుడు వాళ్ళకి కొంత దూరం కనిపిస్తూ ఉంటుంది, 1 కిలోమీటర్ కనిపిస్తూ ఉంటుంది ఒక ఫ్లోర్కి ఎక్కితే. అదే 10వ ఫ్లోర్కి ఎక్కితే చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక విలేజ్లో ఉండి చేసినప్పుడు మీ ఇన్నోవేషను మీకు దానికి ఉండే పరిధులు కొన్ని, బట్ అది నేషనల్ స్థాయి ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నప్పుడు వచ్చి మిమ్మల్ని కలిసే వ్యక్తులు కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా మిమ్మల్ని సైంటిస్టులు అందరూ మీ ప్రోటోటైప్ పక్కన కూర్చొని అందరూ దాన్ని రీసెర్చ్ చేసి పేటెంట్ రావడం అంత ఈజీ కాదు. దాదాపుగా 2015లో అప్లై చేస్తే మొన్న 10 నెలల క్రితం వచ్చింది. అంటే ఎంత దీని మీద వాళ్ళు స్టడీ చేసి ఉంటారు చూడండి. సో అంత స్టడీ చేసి అంత రావాలి అంటే కూడా మీరు ఎంత ఫోకస్డ్గా దానిపైన వర్క్ చేయాలి. సో ఆ వర్క్ చేయాలి అని అంటే మీకు డిఫరెంట్ ఇన్సైట్స్ తెలవాలి డిఫరెంట్ లెవెల్స్లో. సో అక్కడ మీకు ఈ యుఎన్ఎస్డిజిస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అండ్ రెండవది, ఈ యుఎన్ఎస్డిజిస్ని ఎందుకు ఇంకా కనెక్ట్ చేయాలి జనాలకి అని చెప్తున్నాము అంటే, దీనివల్ల ఇంతకుముందు మన ప్రోటోటైప్ లాంటిది ఇంకెక్కడైనా ఉందా, అసలు దాని మీద ఎలాంటి పని జరిగింది, మనం దానికంటే ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దెన్ తర్వాత సార్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ నాతో చెప్పింది, దాంతో మొదలు పెడతాను నేను. మీకు అందరికీ చెరుకు తెలుసు, మన అందరం చెరుకు కూడా తింటూ ఉంటాము రోజు. సో షుగర్ కేన్ మార్కర్ ఒకటి తయారు చేశారు. అండ్ షుగర్ కేన్ మార్కర్ తర్వాత సార్ తయారు చేసిన ఇంకొక ఇన్నోవేషన్ వచ్చేసి షుగర్ కేన్ హార్వెస్టర్ ఒకటి తయారు చేశారు. మీరు కావాలంటే సార్ ఇన్నోవేషన్ కూడా చూడొచ్చు, స్క్రీన్ పైన టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాదాపుగా జపానీస్ టెక్నాలజీలో 1,50,00,000తో వర్క్ అయ్యే ఈ షుగర్ కేన్ హార్వెస్టర్ని సార్ 1,00,000 రూపాయలలో తయారు చేస్తున్నారు. అండ్ దాన్ని చాలామంది యూజ్ కూడా చేస్తున్నారు. అండ్ దాన్ని ఇంకా మార్కెట్లోకి తీసుకురావడానికి సార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. సార్ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? షుగర్ కేన్ ఏమవుతుందని అంటే, ఎక్కువగా ఈరోజు మార్కెట్లోనికి వచ్చేసరికల్లా రైతు దగ్గర ఏమీ ఉండటం లేదనమాట. ఆడు ఏం చేస్తున్నాడంటే, ఈ కూలీలు వచ్చి కట్ చేసేటప్పుడు కూడాను 1 ఫీట్ వరకు ఉంచి కట్ చేస్తున్నాడు. అది కంటికి రెప్ప తగులుతుందని. దీని మీద ఏం చేస్తున్నాడు అంటే, అది మొదలుమయ్యి కటింగ్ చెయ్యాలి. ఆ మొదలుమయ్యి కటింగ్ చేస్తే యాక్చువల్గా షుగర్ అనేది కిందనే ఉంటుంది, చిగురులో ఉండదు. ఇది కొంతవరకు తగ్గించేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకు ఒక ఎకరాకి ఇంచుమించు 3-4 టన్నులు కూడాను దిగుబడి పెరుగుతుంది ప్రతి దగ్గర. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఈ చెరుకు ఎక్కువగా గాలికి పడిపోవడం గట్రా జరుగుతుంది. ఈ గాలికి పడిపోవడం జరుగుతుంది కాబట్టి తర్వాత రైతుకి ఏంటంటే, ఈ చెరుకు వేసేటప్పుడు ఏమవుతుంది అంటే, వాడికి చెరుకు నాట్లు వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఒకసారి ఆ భూమి మీద 10 రూపాయలు తెచ్చుకుంటాడు. ఈ తెగుళ్ళకి ఏమైనా వచ్చినా సరే సగం లాస్ అవుతుంది. అంచేది ఏంటంటే, వాడు ఖాళీగా ఉండకూడదు, వాడికి కూడా ఉపాధి ఉండాలి, వాడికి చేతిలో డబ్బులు ఉండాలంటే ఈ మార్కర్ ద్వారా పెట్టడం వల్ల 8 దిక్కుల నుంచి కూడాను గాలి వెలుతురు వెళ్ళేటట్టుగా పెట్టి, ఆ ఖాళీ జాగాల్లోనేమొచ్చి చెరుకు అనేది 168 రోజులు పంట. ఈ 168లోనూ కనీసం 200 రోజుల వరకును ఆయనకి అంతర పంటలు రావాలి. హార్టికల్చర్ అంటే బీర, కాకర, చిక్కుడు, టమాటా ఇలాంటివన్నీ ఈ చెరుకు గాలి జాగాల్లోనే నాట్లు వేసుకొని పాదులు వేసుకొని పండించుకొని డైలీ పంట అమ్ముకుంటున్నాడు. అమ్ముకోవడం తర్వాత ఏంటంటే, ఇప్పుడు వాడికి ఉపాధి 180 రోజులు కూడా ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు. ఎందుకంటే ఈ చెరుకుకి వచ్చేసరికి కంపెనీ కూడా లోన్ ఇస్తానంటాడు, ఎరువులు ఇస్తానంటాడు, కటింగ్కి అంటాడు, అది నచ్చినప్పుడు పట్టుకెళ్తాడు. ఇదంతా కలిపి లాస్ట్కి వచ్చేది వీడికి వచ్చేది ఒక 5-6 టన్నులు కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లోన వీళ్ళకి చేతిలోనూ కొంతవరకు డెవలప్మెంట్ అవ్వాలి అంటే వీళ్ళ వ్యవసాయాలకు కూడా అంతర పంటలు ఉండాలి అనేసి గాలిని బయటికి పంపించాలి. ఈరోజు ఎటువంటి చెరుకు దీంట్లో అనుకోండి. అలాగే ఒకసారి నాట్లు వేసేటప్పుడు అది కనీసం ఎలా లేదన్నా సరే ఒక ఎకరాకి ఇంచుమించు 12,000 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. 6 టన్నుల సీడ్ వేస్తున్నాడు. అదే మేము చేసే మార్కర్ ఏంటంటే 1/2 టన్ సీడే అవుతుంది. ఈ 1/2 టన్ సీడ్ అంటే కేవలం ఇప్పుడు ఏంటంటే, మాకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చాలా మంది 6 టన్నుల సీడ్ మేము ఇస్తున్నాము, మీరు డబ్బు కట్టియండి అనేసి అంటున్నాడు. కానీ మేము ఆ షుగర్ ఫ్యాక్టరీ మేనేజర్కి ఏంటంటే, షుగర్ క్యాన్ మొత్తం సీడే ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అంతర పంటలకి మనం కూడా కాయగూరలు కూడా హార్టికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఆ రైతుకి పంట వచ్చినంత వరకు అంటే ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఈ 6 టన్నుల సీడ్ అమ్మిన బదులు 1/2 టన్ సీడ్ ఇవ్వడం వల్ల వీడికి తగ్గుతుంది. కరెక్ట్, ఫ్యాక్టరీ వాడికి తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది అప్పుడు ఫ్యాక్టరీ కూడాను మార్కర్లు కానీ
మిషన్లు కానీ ఢిల్లీ కూడా వెళ్ళి అడిగారు. అడిగితే మా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళి మా ఊర్లో ఉన్న సీతానగరం చుట్టుపక్కల కంపెనీ వాళ్ళు మేనేజర్లు వెళ్ళి అడిగారు. అడిగితే ఆ ఢిల్లీ వాళ్ళు కూడా అన్నారు, మా అందరికంటే బాగా మీరు విజయనగరం జిల్లా అంటున్నారా, అక్కడ పార్తిపురం బాబురావు గారు ఆయన తర్వాతే మేము, ఆయన నెంబర్ 1 అండి. అంటే అప్పుడు మా జిల్లా కలెక్టర్ వాళ్ళని తీసుకుని వచ్చి, యాక్చువల్గా ఒక ఎండి అనేవాడు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు. ఆ ఒక ఎండి 4 సార్లు నాకు అపాయింట్మెంట్ అడిగాడు. నా షాపుకి కారులో వచ్చి 2-3 సార్లు కలెక్టర్ గారు చెప్పారండి, మాకు ఎంతైనా ఖర్చు పడతాం, ఎందుకంటే 1,50,00,000 మిషన్ తెచ్చుకొని మేము రైతులకి ఇవ్వడానికి మా అక్కడ ఏం లేదు, అలాగని హార్వెస్టింగ్కే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు టన్నుకి ఇంచుమించి 800 రూపాయల వరకు తీసుకుంటున్నారు, సరిగ్గా చేయటం లేదు. అంచేత మీరు దానికోసం అనేసి అప్పుడు ఒకటి తయారు చేశాను. ఇప్పుడు దానికి మినీ హార్వెస్టర్ తయారు చేస్తున్నాను. ఆ మినీ హార్వెస్టర్ తయారు చేస్తే, ఎందుకంటే కొన్ని ఎక్కడో కొంత గాలి కూడా బెండ్ అవుతుంటాయి చెట్లు, అవి కూడా తీసుకోవడానికి అవటం లేదు. కాబట్టి కేవలం ఈ మగోళ్ళు ఒకటికి 800 రూపాయలు లేబర్ ఇచ్చిన బదులు 300 రూపాయలు ఇచ్చి ఆ చెట్టు కటింగ్ చేసి పక్కన పడేస్తుంది ఇది. అప్పుడు లేబర్ ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఎప్పుడు నచ్చితే అప్పుడు, ఇప్పుడు గోగు నారు తీసినట్టుగా ఏ రోజు ఫ్యాక్టరీ వాడు కాగితం ఇస్తాడో ఆ రోజేమో ఒలిసి కట్టలు పడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే 10 మంది ఆడవాళ్ళకి ఒక 300 రూపాయలు ఇస్తున్నాడు ఒక్కొక్కరికి, అంటే 3,000 తోటి అవుతుంది. ఇక్కడ 4 మగవాళ్ళు చేసింది ఆ పనే, కానీ వీడికి 800 రూపాయలు అవుతుంది కదా. అంచేది ఏంటంటే ఈ రకంగా అది తయారు చేశాను. ఇవన్నీ తొందర ఈ మధ్యన మాకు మా కలెక్టర్ గారు పాత ఆయన ఇదివరకు శాంక్షన్ చేశారు 1 ఎకరా ల్యాండ్. ఇప్పుడు కొత్త ఆయన కొంచెం టైం పెడుతుంది అంటున్నారు, అది ఎందుకో తెలీదు. అది కానీ వస్తే మాత్రం మేము మరొక 20 ఇన్నోవేషన్స్ పెడతాం. ఈరోజు రైతు ఈ ఉద్యోగం మానేసి వ్యవసాయం చేసుకుంటామని బీటెక్ చేసిన కుర్రోళ్ళు కూడా అక్కడ కూర్చుంటారు. వాళ్ళు అక్కడికి రావాలి. వాళ్ళు ఉద్యోగం చేస్తే నెలకు 50,000 తెచ్చుకుంటారేమో, కానీ వ్యవసాయం చేస్తే 1,00,000 రూపాయలు తెచ్చుకునే టెక్నాలజీ మేము ఇస్తాము. వాళ్ళు కూర్చొని ఆ ఊర్లోనే ఉంటాయి. ఆ తల్లిదండ్రులకు ఎందుకంటే బతుకు తెరువుకి దూరంగా వెళ్ళిపోతున్నారు. కష్టమో సుఖం అంటే ఇన్ టైంలో అటెండ్ అవ్వలేకపోతున్నారు, ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నారు. కాబట్టి అందుకు ఆ దేశమంతా బాగుపడాలి అంటే, దేశం గ్రామ స్వరాజ్యం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఊరు బాగుపడతాయి కదా, మన ఊరిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటే ఆ రకంగా చెయ్యాలనేసి. అలాగే ఏ ఊరు కంపోస్ట్ ఆ ఊర్లోనే ఎరువు, అది కూడా మేము ఇప్పుడు ఏంటంటే చెప్తుంది మహిళా సంఘాలకి ఇస్తున్నాము. ఈ మహిళా సంఘాలకి మోటివేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే కొత్తగా రీసెంట్గా ఈ మధ్యన జీడి పళ్ళు తీస్తున్నారు చెట్టుకి, అందులో ఒక పిక్క తీసి ఆడు ఇచ్చేసి పళ్ళు పడేస్తున్నాడు. అయితే ఆ పిక్క నుంచి వచ్చేది, జీడి పిక్క నుంచి వచ్చేది రైతుకి 3 రూపాయల నుంచి 5 రూపాయలు వస్తుంది మంచి కాయ అయితే, చిలకలు కొట్టకంటుంటాయి. కానీ పళ్ళు నుంచి ఏమీ రావడం లేదని పడేస్తున్నారు. ఇప్పుడు ఆ పళ్ళును కూడా నేను జ్యూస్ చేసే మిషన్ తయారు చేశాను. దాన్ని ఏంటంటే ఇప్పుడు జీడిపిక్క పండు మన చేతి మీద రసం పడితేనే అక్కడ పొక్కిపోతుంది. ఈరోజు డిసీజెస్ వస్తున్నాయి అని అంటే పంటలకి, ఇది ఆర్గానిక్, ఇది పండు అనేది. ఈ పండు జ్యూస్ని మనం తీసి దాన్ని ఇప్పుడు రాజేంద్ర నగర్ ల్యాబ్ కూడా పంపించాం టెస్టింగ్కి. అంటే మాకు తెలిసి 13 రకాల డిసీజెస్ని ఇది ఇచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక మెడికల్ షాప్లోనో ఒక దగ్గు మందు కానీ ఒక జ్వరంకి టానిక్ ఏదైనా చేస్తే దాని తాలూకా పర్సంటేజ్లన్నీ ఇస్తున్నాడు కదా. అలాగే ఈరోజు రైతు ఏమొచ్చి ఈ పర్సంటేజ్లన్నిటికీ కలిపి మనం కూడా మనం చేసే జ్యూస్ని ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయో, ఎన్ని జబ్బులకు నివారణ తయారవుతుందో ఈ మందు, ఇది ఆర్గానిక్ మందు. ఇప్పుడు ఎందుకంటే అది మనం ఆ ల్యాబులు పెట్టి నెక్స్ట్ అది మిషన్తో పాటు ప్రతి విలేజ్ల్లో కూడా, గిరిజన ప్రాంతాల్లో కూడా జీడి తోటలు ఎక్కువ ఉంటాయి. ఆ తోటలో పళ్ళు ఏరడానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ పళ్ళు ఏరడం వల్ల కూడా ఈ పండించేవాడే ప్రతి మిషన్ వాళ్ళకి అప్పచెప్తే ఉపాధి అవుతుంది. మాన్యువల్ కూడా చేసారు, అంటే పవరు నెక్స్ట్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్గా అయ్యేటట్టుగా మనం తయారు చేసి ఆ జీడి జ్యూస్ మనం కలెక్షన్ చేసుకోగలిగితే అది కూడా ఆర్గానిక్ ఎరువు. ఎందుకంటే ఇప్పుడు వరి పంటకి గట్రా చాలామంది ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తున్నారు, కానీ ఆర్గానిక్ ఎరువు మామూలుగా రసాయన ఎరువులు కావాలంటే 800 రూపాయలు పడుతుంది లీటరు. అదే ఆర్గానిక్ ఎరువు అయితే 2,500 పడుతుంది. 2,500కి 800కి కలిపి కేవలం మనం 100 రూపాయలకి ఇప్పుడు తయారు చేయాలని రెడీ చేశాను. ఇప్పుడు 100 రూపాయలకి రైతుకి రసాయన ఎరువులు అయితే మరి ఇంక తెగుళ్ళు ఉండవు, పురుగు ఏమైనా సరే పోతుంది. అది కూడా ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మాకు నేనేంటంటే నాకు కావాల్సిన ప్రతి ఇన్నోవేషన్ కూడా ఆ ఇన్నోవేషన్కి ఐఎస్ఐ సింబల్ కాదు, ఐఎస్ఐ సింబల్ కంట శాస్త్రవేత్తల సింబల్ మనకు కావాలి. వ్యవసాయం కదా, ఆయన నచ్చాలి. ఆయన నచ్చితే కదా ఈరోజు మనం మార్కెట్లో మనం సపోర్ట్ చేసి ఒక క్లారిఫై లెటర్ ఇస్తాడు. అప్పుడు ఇది ఓకే, ఇది బాగుందని ఆయన చెప్తే రైతు నమ్ముతాడు.
నేను ఏఎస్ఐ సింబల్ తెచ్చిపెట్టి అమ్ముకున్నా అంటే అది రైతుకి వెళ్ళదు, డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ పెడుతుంది. కరెక్ట్. అది ఆ కాన్సెప్ట్ వల్ల నా ఇన్నోవేషన్స్ కొంచెం స్లో అవుతున్నాయి. కానీ వచ్చే సంవత్సరంకి ఇప్పుడు గవర్నమెంట్ పూర్తి స్థాయిలో నాకు సహకరిస్తే, కేవలం ఆయనకి స్థలమే అడుగుతున్నాను, ఇంకేమో నేనేం అడగడం లేదు. ఆ స్థలం ఆయన 5 సంవత్సరాలు ఇస్తే 5 సంవత్సరాలు నా కంపెనీని మెయింటైన్ చేస్తాను. అక్కడ బాగుంటే ఇంకో దగ్గర పెట్టుకుంటారు. డబ్బులు వచ్చిన దాకా సహకరించండి అని అంటున్నాం అంతే. దేశం కోసం సేవ చేస్తాను. నాకు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఇచ్చినా, నేషనల్ అవార్డులు వచ్చినా ఎంత వస్తున్నాయి. నా పేటెంట్ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారంటే వాళ్ళ ఐఏఎస్ సర్టిఫికేట్ వాళ్ళ కొడుకు కూడా పనికిరాదు. ఆయన ఉద్యోగం చేయాలి 60 సంవత్సరాలతో సరి. కానీ నా పేటెంట్ అనేది నా మనవడికి కూడా పనికి వస్తుంది. నా మనవడికి కూడా పనికి వస్తుంది. వాళ్ళకి హక్కు ఉంటుంది. నేను అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కొని ఇచ్చేస్తారు. కానీ అమ్ముకునే ఆలోచన నాకు లేదు. అమ్ముకుంటే అది ఎంత రేట్ చెప్తాడో, ఇన్నోవేషన్ చేసి అమ్ముకుంటున్నారు భారతదేశంలో ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయి అనే మాట కూడా వస్తుంది కదా. అందుకని మనల్ని కొంచెం గవర్నమెంట్ ఆలోచిస్తే ఈరోజు మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా సార్. ఇందాక నుంచి మీరు చెప్తున్న దాంట్లో దీన్ని మనం ఫస్ట్ యుఎన్ఎస్డిసిస్కి ఎలా కనెక్ట్ చేయాలి చూద్దాము. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సార్ చెప్పిన కొన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ యుఎన్ఎస్డిసిస్కి కనెక్ట్ చేయాలి అని అంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 1, యుఎన్ఎస్డిసిస్కి ముందుండి ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే మనం ఏ సొల్యూషన్ తీసుకొచ్చినా అది సస్టైన్ అవ్వాలి. ఏంటి ఈరోజు వచ్చి 10 నెలల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మళ్ళీ తర్వాత ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది, దానికి ఇంకో కొత్త సొల్యూషన్, ఇలా కాదు. మీరు ఏదైనా ఇన్నోవేషన్ తీసుకొస్తే దాని వేర్ల దగ్గర నుంచి అది సాల్వ్ చేయగలిగి నెక్స్ట్ 10 సంవత్సరాల వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు. ఈ సొల్యూషన్ ఇంకొక 10 సంవత్సరాలకి లేదంటే ఇంకొక 2 తరాల వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇలాంటిది ఉండాలి. అండ్ ఇక్కడ యుఎన్ఎస్డిసిస్లో ఇంకొక పాయింట్ కూడా మీరు చూస్తే, సస్టైనబిలిటీ అనేది మనం చాలా ఎక్కడో మిషనరీ లెవెల్లో పెద్ద లెవెల్లో అలాగే చూస్తూ ఉంటాం. బట్ మీరు ఇందాక చెప్పిన చెరుకు ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనం, వాళ్ళు కింద ఒక జానెడు కానీ అంత కానీ వదిలేస్తే అసలు ఉండే చెరుకు అంతా అక్కడ ఉండిపోతే రైతుకి ఒక 10 ఎకరాలలో తీసుకుంటే ఆ 3 జానెడు ఉండే ఆ చెరుకు గడలో ఎంత చెరుకు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అండ్ రైతుకి కూడా నష్టము. సో ఇట్లాగా ఒక చిన్న ఐడియాతో ఎంత ప్రొడక్షన్ని పెంచారు అనేది కూడా ఒక సస్టైనబుల్ ఐడియా కిందకే వస్తూ ఉంది. అండ్ రెండో సస్టైనబిలిటీ ఐడియా వచ్చేసి సార్ తీసుకొచ్చింది ఏంటి అంటే, మనం మిషన్స్ ఏవైతే తయారు చేస్తామో అది మార్కెట్లోకి తీసుకెళ్ళకూడదు. సార్ ఇంకొక పాయింట్ కూడా చెప్పినారు, చాలా ఆవేదనతో చెప్పినారు. ఆ పాయింట్ ఏంటి అంటే, నా ఇన్నోవేషన్ని నేను అమ్మాలి అనుకోలేదు, ఎందుకంటే అమ్మితే దానికి పేటెంట్ రైట్స్ లేకుండా అమ్మితే దానికి ఎవరైతే వాళ్ళు కొనుక్కుంటారో వాళ్ళ ధర పెట్టుకొని అమ్మితే అది రైతుకు అందకుండా పోతుంది. అప్పుడు మీ శ్రమకి ఫలితం ఉండదు. అండ్ రైతులకు ఇస్తూ కూడా సార్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ 2-3 రకాలుగా ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేస్తున్నారు. మీరు చూస్తే మహిళలకు ఇస్తూ ఉన్నారు మీరు దాన్ని. రెండోది విలేజెస్లో ఉండే వాలంటీర్స్కి ఇచ్చి వాళ్ళు వెళ్ళి ఫార్మర్స్కి రెంటింగ్ ఇచ్చి దాంతో వాళ్ళు కొంత సస్టైన్ అవుతూ వాళ్ళు విలేజెస్లోనే ఉంటూ వాళ్ళు కొంత సంపాదించుకుంటూ దెన్ ఇది రైతులకు ఉపయోగపడుతూ అలా ఒక సస్టైనబిలిటీ ఐడియా క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇవి కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ 20 ఇన్నోవేషన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు మీరు. సో ఈ 20 ఇన్నోవేషన్స్కి కూడా మీ దగ్గర థాట్స్ ఉన్నాయి. అంటే ఎంత లాంగ్ విజన్తో ఆలోచిస్తున్నారు చూడండి. సో దిస్ క్లారిటీ కమ్స్ ఫ్రమ్ దిస్ యుఎన్ఎస్డిజిస్. ఎలా వర్క్ చేయాలి నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు యుఎన్ఎస్డిజిస్ సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసినట్టుగా ప్రతి ఎపిసోడ్ కింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అండ్ ఏ టార్గెట్కి ఎప్పుడెప్పుడు ఏమేమి యాక్షన్స్ జరిగినాయి, పబ్లికేషన్స్ అయినాయి, దాని తర్వాత దాని యొక్క ఈవెంట్స్ ఏం జరిగినాయి, ప్రతి డీటెయిలింగ్ అక్కడ ఉంది. సో మీరు వెళ్ళి ఒకసారి చూడండి. అప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్లో 30 ఇయర్స్లో ప్రపంచం ఏం సాధించాలనుకుంటుందనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. సో దట్ లైక్ యూ కెన్ కనెక్ట్ యువర్ ఇన్నోవేషన్ టు అ లాంగ్ విజన్, లార్జర్ విజన్ అండ్ గ్రేటర్ విజన్, and then you can create sustainable potential solutions for the problem. And అది మళ్ళీ తిరిగి రాకుండా కూడా సాల్వ్ చేయొచ్చు. సార్ ఇంకొక క్వశ్చన్ అడగాలి అని అనుకుంటున్నాను. మీరు మహిళల గురించి అలాగో మెన్షన్ చేసినారు కాబట్టి నేను విన్నాను మీరు మహిళా స్ప్రేయర్ అనేది కూడా ఒకటి తయారు చేశారు అని చెప్పేసి, దాని గురించి ఒక అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ మహిళా స్ప్రేయర్ అంటే ఇప్పుడు మాకు ప్రాబ్లం ఎక్కడంటే వస్తుంది, ఈరోజు బ్యాటరీ స్ప్రేయర్లతోటి గట్రా ఏదైనా తోటలోనంటే మినిమం 5 ఎకరాలు తక్కువ ఏ తోట కూడా ఉండదు. మరి ఈ తోటలోన కలుపు మందు కానీ లేకపోతే ఎరువులు కానీ స్ప్రే చేయాలని అంటే కనీసం 4 మగవాళ్ళని పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే 2 బకెట్లతో నీళ్ళు అందిస్తుంటారు, ఒక 2 భుజం మీద పెట్రోల్ వేసుకొని కొడుతుంటారు. కానీ వీడు పెట్రోల్ వేసి నీళ్ళు ఇచ్చేటప్పుడు కొంత మర్చిపోతున్నారు. అది కూడా ఇదవుతుంది, లేబర్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అలాగని ఒంటి మీద బరువు ఎక్కువ ఉండడం వల్ల మేము ఎక్కువ పనికి రావడానికి కూడా రావడం వల్ల ఆ
రైతు ఈ కలుపు నివారణ చేయకపోతే ఏ పంట కూడా అనుకున్నంత దిగుబడి రాదనమాట. అందుకు ఇప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇలాంటివి ఉండేటప్పుడు 1 లీటర్కి సరిపడేటట్టుగా ఒక ప్లాస్టిక్ ట్యాంక్, స్క్వేర్ టైప్ ట్యాంక్ తయారు చేసాము. ఆ ట్యాంక్ని తెల్లవారులు వేసి పొలంలో పెట్టేసుకుని 2 ఆడవాళ్ళని పెట్టుకుంటే ఆ మందు కలిపేస్తే దానికి ఇటు పక్క నుంచి 75 మీటర్ అంటే 75 అడుగులు పొడవు వస్తుంది, 2 పక్కల 75 కేవలం వీళ్ళు కల్లాపేసినట్టు స్ప్రే చేయడమే, ఒంటి మీద భారమే ఉండదు, రబ్బర్ ట్యూబ్తోటి వస్తుంది కాబట్టి అది ఇది చేసి దీన్ని ఏంటంటే కేవలం లేబరు మగోళ్ళు కాగా అంటే 2 ఆడవాళ్ళు అయితే నమ్మకంగా చేసుకొని ఉంటారు. ఎక్కువగా ఏంటంటే వాళ్ళు పని చేశారు అంటే అక్కడ 100% ఏ ఆలోచనతో కూడా వచ్చిన 8 గంటలు కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే టైం టు టైము ఇప్పుడు వ్యసనాలకు బారైపడ్డారు కాబట్టి వీళ్ళు మన ఆలోచనలు మన వ్యవసాయ రైతు మీద ఉండటం లేదు, వాళ్ళు వేరే తోవలో ఉంటున్నారు. దానివల్ల కూడాను డబ్బు కూడా ఖర్చు అవుతుంది. అందుకని మాట 7.5 HP ఇంజిన్ ఇప్పుడు చిన్న చిన్న ఇంజిన్లు అన్నీ ఉన్నాయంటే అవి ఇప్పుడు ఒక 0.25 HP ఇంజిన్, 0.25 HP ఇంజిన్ సో అంటే పావు హెచ్పిలో సగం ఆ హెచ్పి ఇంజిన్ తోటి వాడు ఇంజిన్ స్పీడ్ కొడితే అది 6000 RPM వేగం అయిపోతుంది, పరిగెట్టవలసి వస్తుంది, బరువు మొయ్యలేకపోతున్నారు. అలాంటిది ఇప్పుడు 7.5 HP ఇంజిన్ లో స్పీడ్ పెట్టి 2 లేడీస్ని పెట్టి చేశాను. దానివల్ల ఏంటంటే మనకి ఎకరాకి కేవలం 1 లీటరు పెట్రోల్ తోటి 1.5-2 ఎకరాల వరకు ఒకేసారి అవుతుంది మందు కొట్టడం. దానివల్ల రైతుకి కూడాను రోజుకి 10 ఎకరాలు అంటే ఏటి కాకుండా చేసుకోవడం వస్తుంది. అదే 10 ఎకరాలు ఇలాంటి వీటితో చేసుకోవాలంటే కనీసం 8 రోజుల వరకు పడుతుంది అనమాట. 8 రోజులు లేబర్ డబ్బులు అవుతున్నాయి, అవి ఉండకూడదు. ఇప్పుడు ప్రతి అంటే రైతులు ప్రతిది కూడా డబ్బుతో పనే. ఆడు భుజాల మీద ఎరువులు మోస్తున్నాడు, ఆడు భుజాల మీద ట్రాక్టర్ తలక పెట్రోల్ డీజిల్ మోస్తున్నాడు. ఈ లేబర్ అందరికీ పట్టుకొని మానసికంగా బాధ ఇంటికాడ పడుకుంటున్నాడే కానీ రేపు తెల్లవారు ఎంత ఖర్చు ఉంటుందని భయంతో రైతు ఇంట్లో పడుకుంటున్నాడు. కానీ ఏ రోజు కూడాను మానసికంగా సంతోషంగా ఏ ఒక్క రైతు భారతదేశంలోని ఏ ఒక్క రైతు కూడాను ఆ పిల్లలకి ఎలా పెంచాలో తెలియని పరిస్థితుల్లో కూడా పడుకుంటాడు. ఆడికి ఇప్పుడు ఎక్కువగా 100% మా ఏరియాలో కూడా చూస్తున్నాము. రైతులు ఏమొచ్చి కనీసం మెడికల్ చెకప్ కూడా వెళ్ళరు. ఆ ఊర్లో అక్కడ మెడికల్ క్యాంప్ పెట్టారు, రండ్రా బాబు అంటే ఆవిడ వెళ్ళరు. కానీ ప్రతి ఒక్కరికి పెరాలసిస్ మీద చనిపోతున్నారు చాలా మట్టుగా. వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి బ్రెయిన్లో పెద్ద సమస్య ఏంటంటే మానసికమైన బాధ. అలాగని ఇంకో పనికి వెళ్ళలేరు, టౌన్లోనే ఎక్కడో అపార్ట్మెంట్ల దగ్గర ఒకరికి దొరుకుతుంది పని, అక్కడ ఉంటున్నాడు, మిగతా వాళ్ళకి అందరికీ దొరకదు కదా. వాళ్ళు బయటకు వచ్చి పనులు చేసుకోవాలని తిరిగి వెళ్ళలేరు. టౌన్లోనే మెయింటెనెన్స్ చేసినంత మెయింటెనెన్స్ రావు. 5 ఎకరాలు కూడా టౌన్లోనికి వచ్చి ఒక ఏమి లేదు. ఇప్పుడు 5 ఎకరాలు రైతు అని పేరుకి 5 ఎకరాల ల్యాండ్ ఉంటుంది, వాడికి వచ్చే ఆదాయం సంవత్సరం మొత్తం మీద వాడికి 5,000 కూడా మిగలదు. కరెక్ట్. అలాంటి రైతులకి మళ్ళీ లక్షలు చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎస్ సార్, ఇలాంటి రైతులందరి కోసం మీరు వర్క్ చేస్తున్నందుకు ఈరోజు మిమ్మల్ని మా షోలో తీసుకొచ్చి మీ ద్వారా చాలామందికి ఈ విషయాలు అర్థం చేయించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అండ్ అలాంటి రైతుల కోసం మీరు వర్క్ చేస్తున్నారు, మా అందరి తరపున మీ కృతజ్ఞతలు. మాటలు వింటా ఉంటే సార్వి తెలియకుండానే దాంట్లో చాలా చాలా బిగ్గెస్ట్ స్ట్రాటజీస్, ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ కానీ, రీసోర్స్ మేనేజ్మెంట్ కానీ, టైం మేనేజ్మెంట్ కానీ, దెన్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ కానీ, మహిళా శక్తి వాళ్ళ కోసం కానీ ఎన్నెన్ని స్ట్రాటజీస్, ఎన్నెన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ లైక్ మనం ఒక ప్రోగ్రాంలో చేసినప్పుడు కొంత కాన్షియస్గా చేస్తాము, రైట్? సో బట్ ఇక్కడ చూస్తే సార్ గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ స్టేజ్ నుంచి మీరు చెప్పినారు మెకానిక్ టు వరల్డ్ రికగ్నైజ్డ్ ఫార్మర్ అండ్ ఇన్నోవేటర్గా ఎదిగినారు. అది మీ జర్నీ. సో అది మాకు అందరికీ ఆదర్శం. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు దీన్ని మీకు మా అందరికీ ఒక సందేశంలాగా చెప్పాలి, అండ్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి. ఆ ప్రశ్న వచ్చేసి 8 సంవత్సరాలు ఒక ఇన్నోవేషన్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని ఒద్దికగా కూర్చొని దీనికి పేటెంట్ వస్తుంది, ఈ గ్యాప్లో మీరు ఖాళీగా ఉండకుండా ఇంకొక 10 ఇన్నోవేషన్స్ చేసినారు. అండ్ తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇన్నోవేషన్ జర్నీలో అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఈ గుర్తింపులు వస్తాయి, రికగ్నైజేషన్స్ వస్తాయి అనుకుంటాం, కానీ జీవితంలో కొన్ని కోల్పోతాం కూడా. మీ లైఫ్లో అట్లా మీరు కోల్పోయినవి, మీ మనశ్శాంతి, మీ మైండ్ సెట్, అలాంటి వాటి నుంచి మీరు ఎట్లా బయటపడ్డారు మాకు ఒక్కసారి? అంటే ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే మేము మార్కెట్లోకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన ఏదో కొత్త చేస్తాయి పని పాటు లేకుండా ఊరిమే తిరుగుతాడు, ఎవరికి ఈయన గుర్తింపిస్తారు, నువ్వేం పెద్ద పనివాడు కదా, నువ్వేం చదివావు, ఈరోజు నువ్వు చదువుతున్న దీంట్లోనూ కూడా
పెద్ద చదువులు చదివిన వాళ్ళు మాకే ఏం లేదు, నువ్వేంటి సాధిస్తావు, ఎందుకు ఇవన్నీ నిన్ను పని చేసి మానుకుని పని చేసుకోకుండా అనేసి చాలామంది అనేవారు. అంటే మరి దానికి మనం ఏం చేస్తామంటే వాళ్ళందరూ అంటున్నారు అంటే సర్లే, ఇంకా మన ప్రయత్నం అనేది గట్టిది, నమ్మకం అనేది ఉంటే అది ఎప్పుడైనా గెలుస్తుంది అనే ఆలోచనతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాం. కానీ ఒకప్పుడు అగ్రికల్చర్ ఏ వాళ్ళ దగ్గర కూడా అసిస్టెంట్ ఉంటారు కుర్రోళ్ళు, అంటే ఆత్మ వాళ్ళు ఉంటారు. అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఒక టీం ఉంటుంది, వాళ్ళు చిన్న చిన్నవి 1000 రూపాయల జీతగాలు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళి తెల్లవారు 6 వాళ్ళ ఇంటికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కింద ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పొలాలు చూద్దరు రండి, మీకు నమ్మితే మీ ఏవో అని పిలండి, ఆ ఏవో గారు ఏడీ గారి దగ్గరికి వెళ్ళడానికి మాకు భయం. అలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ స్థాయిలో అగ్రికల్చర్ మినిస్టర్ కూడా మన ముందు, ఒక ప్రధానమంత్రి మన ముందు చేతులు కట్టుకొని నిలబడి మన ఇన్నోవేషన్ చూశారు అంటే ఈరోజు అంత స్థాయికి వెళ్తామని మనం అనుకోలేదు. కానీ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు పిల్లల్ని చదివించాం, పిల్లలు వేరేగా చదువుతున్నారు, ఉంటామన్నారు, వాళ్ళు వేరేగా ఉన్నంత మాత్రం నాకు పోయింది ఏట్లేదు. ఈరోజు దేశంలో ఉన్న ఇన్నోవేషన్ చేసిన వాడికి ఎప్పుడు కూడాను వెనకతలు ఎవరు ఉండరు. ఆడ ఇన్నోవేషన్ ఒకటే ఉంటుంది. అది ఇప్పుడు ఈ లైట్లన్నీ వెలుగుతున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఈ టెక్నాలజీ వచ్చిందంటే ఎవరో కనిపెడతారు కదా, అవి ఉంటే కదా మనం అందరం ఆనందిస్తాం. మనం కూడా మన ప్రయత్నం ఉత్సాహంలాగా దేశంకి చేద్దాం అనే పడుదల మీద ఇవి చేస్తాం. ఇంకా ముందుకు కూడా తప్పకుండా వెళ్తాం. వెళ్ళి రైతు భారతదేశంలో నా వంతు ప్రతి రైతుకి కూడాను మంచి రోజులు రావాలి. ఆ రోజులు వచ్చేటప్పుడు అదే మనకి పెద్ద అవార్డు, మన దేశంకే అవార్డు తెచ్చామన్నా. ఎందుకంటే మనం ఇతర దేశాలను తెచ్చుకోవాల్సిన పని మనకేమొచ్చింది, మన దేశం కావాల్సిన పరిక్రమ మనం చేసుకుందాం. ఈరోజు ఏంటంటే విదేశాల్లో మంచి పెద్ద, అక్కడ విదేశాల్లో ఇంచుమించు 50 ఎకరాలు ఒకటే మడి, మనకి అన్నదమ్ములు విడిపోయి ఇవన్నీ చేసుకుని 20 సెంట్లు 30 సెంట్లు కూడా మడే. దీంట్లో అంత పెద్ద ల్యాండ్ నేషన్ పెట్టుకుని చేసుకోలేకపోతున్నారు. ఆ చిన్న దాంట్లో చేయగలిగితే ఎంత పెద్దయినా చెయ్యొచ్చు అనే ఆలోచనతో ఈరోజు మనం అందరికీ చెప్పాం. ఇక్కడ మాకు పరిస్థితిన గణేశన్ సార్ కూడా మాకు బాగానే మాకు సహకరించారు. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇంక్యుబేషన్ సెంటర్లో ఉన్న తిరుపతి ఆర్ఏఆర్ఎస్లోనూ కూడా మాకు పూర్తి సహకరిస్తున్నారు. వాళ్ళ మొత్తం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ఈరోజు ఏంటంటే నాకు ఇంటర్వ్యూలోన, నాకు ఫండింగ్ ఇంటర్వ్యూలోన అన్ని రాష్ట్రాల నుంచి వస్తారనమాట శాస్త్రవేత్తలు. ఈ టెక్నాలజీ ఎక్కడైనా ఉందా, ఈరోజు పేటెంట్ అనేసరికి పేటెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలని అంటే వాడు వెంటనే నెట్లో చూసి చేసేయడమని నెట్ అన్ని దేశాలకి పెడతాడు. ఎక్కడెక్కడైనా ఉన్నదని అది చూపించడానికి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తాడు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా పేటెంట్కి కాంపిటీషన్ వస్తుంది అనమాట. అప్పుడు కాంపిటీషన్ వచ్చేటప్పుడు మనం ఒక లాయర్ని పెట్టాలి, వాడు ఒక లాయర్ని పెడతాడు. ఆ లాయర్ పెట్టిన తర్వాత ఆడికి మనకి 70% డిఫరెన్స్ ఉండాలి. ఒక మిషన్కి మనం చేసే మిషన్కి అవతలోడి మిషన్కి 70% డిఫరెన్స్ ఉంటేనే ఆ రోజు మనకి పేటెంట్ మనకు అవుతుంది. అంతవరకు మనం ఇందులోనే చాలా రిస్క్ అనమాట. ఈరోజు మనం ఏంటంటే అన్నీ చూడలేదు, కానీ మనం చేసేది ఈ రకంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మన వీలు ఉంది, మన మిషన్కి సంబంధించిన వీలు 30 ఇంచీలు పెట్టాను నేను. 30 ఇంచీలు అయితే లాగడానికి ఫ్రీగా ఉంటుంది, ట్రాక్టర్కి ఫ్రీగా ఉంటుంది అని పెట్టాము. దానికి ఎవరైనా చెయ్యాలంటే 30 ఇంచీలది ఇంచుమించు 3 అడుగులు అంటే 20 అడుగులు వీలు పెట్టాలి. 20 అడుగులు వీలు అంటే జగన్నాథ స్వామికి కూడా అంత రథం లేదు. అంటే 70% పెద్దదే. 70% తక్కువ అంటే 5 అంగుళాలు ఉండాలి. 5 అంగుళాలు అంటే పొలాల్లో నడదు. అంటే మేము కాంపిటీషన్ రేపు నా మిషన్కి రాకూడదు. తర్వాత ఇప్పుడు సీడ్ వేసేటప్పుడు బాక్సులు కూడా సపరేట్ బాక్సులు పెట్టాం. ఎందుకంటే నీకు నచ్చిన సీడ్ వేసుకుంటారు అనమాట. ఇప్పుడు 7 వరుసలు పెట్టాము. 7 వరుసలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక వరుసలో మొన్న మధ్యన పేపర్లో కూడా వచ్చింది, సాక్షి పేపర్లోన ఒక వరుసలో పత్తి వేస్తున్నాము, ఒక వరుసలో పెసర వేస్తున్నాము, ఒక వరుసలో కంది వేస్తున్నాము. అంటే ఈరోజు ఏంటంటే 75 డేస్ కల్లా పెసర తీస్తున్నాము. అప్పుడు ఏంటంటే డిస్టెన్స్ పెరుగుతుంది, గాలి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు పత్తి 120 రోజులకు వస్తుంది. ఈ 120 రోజులకు వచ్చిన తర్వాత కూడాను మళ్ళీ అవి తీసేసిన తర్వాత కందులు వస్తున్నాయి. కందులు కూడాను ఈల్డింగ్ ఇంచుమించు 130 నుంచి 180 రోజుల్లోనే కందులు క్రాప్కి వస్తాయి. అప్పుడు అది ఎక్కువ జడ్డు వేస్తుంది అనమాట, ఆకులు రెమలు వేస్తాయి. అలాంటప్పుడు అవి కూడా దిగుబడి వస్తుంది. దేనికి డిసైజ్ ఉండదు. దీనివల్ల ఏంటంటే మిశ్రమ పంటలు అనేవి ఒకేసారి వేయడం వల్ల రైతుకి ఇప్పుడు ఈరోజు భారతదేశంలో మిశ్రమ పంటలు వేసే మిషన్ ఎక్కడా లేదు. తర్వాత రైతుకి స్లాడింగ్ అనేది పెట్టాను హోల్స్. అంటే ఇప్పుడు ఏంటంటే 1 mm నుంచి 16 mm గ్యాప్ వచ్చేటట్టు స్లాడింగ్ పెట్టాను. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలు మిషన్లకి ఏంటంటే నువ్వులు వేయాలి అంటే నువ్వులు లేవు ప్రజెంట్, అందే ఫస్ట్ మిషన్ ప్రపంచంలో.
నువ్వుల మిషను అన్నీ వేస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 1 mm నుండి 16 mmకి ఏ సైజు విత్తనం వేసుకున్నా సరే మన మిషన్ సూట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఒక వరి వేసాడు అనుకో, వేరుశనగ వేయాలంటే అంటే దానికి మళ్ళీ వేరే వీల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఫౌండరీకి తీసుకుని వెళ్ళాలి. ఆ ఫౌండరీ కూడా ఆ వీల్స్ మారుస్తాడు. వీల్స్ మార్చిన తర్వాత ప్రతి మిషన్కి 16 చైన్లతో నడుస్తుంది, కానీ మనది సింగిల్ బెల్ట్ తోటే నడుస్తుంది. అంత రెడ్యూస్ చేసాం. ఈ 16 చైన్లో ఏ చైన్ అయిపోయినా ఆ మిషన్ మరి పనిచేయదు. ఫ్రంట్కి ఒకే చిన్న వీల్ ఉంటుంది, ఆ వీల్ నడిస్తేనే పనిచేస్తుంది. ఆ వీల్ ఏ రెక్కిరిగిపోయినా సరే పనిచేయదు. కల్టివేటర్ దగ్గర ఎత్తు పొలాల్లో ఉంటాయి, కల్టివేటర్ అంత లెవెల్గా ఉండదు. ఆ లెవెల్ దగ్గర అది లెగిస్తే అక్కడ విత్తనాలు పడవు. అంచేత ఏంటంటే ఇవన్నీ ఆలోచించుకొని దీని అన్నిటికీ భిన్నంగా మనది చేసి ఈరోజు మన దేశంకి పేరు తేడానికి మన మిషన్ ఒక్కటే ఆదర్శం అనమాట. ఆ రకంగా చేసాం. ఇంకా అన్నీ కూడా అలాగే రావాలని తప్పకుండా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మేమందరం కూడా అదే ఆశిస్తున్నాం సార్. సో యాజ్ ఎ కన్క్లూజన్ చూస్తే మనం లాస్ట్ ఎపిసోడ్లో UNSDGs గురించి మాట్లాడినాము. అండ్ ఈ ఎపిసోడ్లో ఒక ఇన్నోవేటర్ జర్నీ అండ్ దాంతో UNSDGs ఎలా కనెక్ట్ అయి ఉంటాయి, కనెక్ట్ అయితే ఎలాంటి గ్లోబల్ ప్రాస్పెక్ట్స్ యాడ్ అవుతాయి అండ్ ఎలాంటి గ్లోబల్ కాజ్కి మన సొల్యూషన్ కంట్రిబ్యూట్ చేస్తుంది అనే విషయాలు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.